హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో బూందీ రెసిపీ చూపించబోతున్నానండి. బూందీ అనగానే అందరూ అనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందేమో అని. కానీ ఇవాటి వీడియోలో నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమీ లేకుండా చూపించబోతున్నానండి. ఎటువంటి సోడా కానీ శనగపప్పు కానీ నేను వాడట్లేదండి. ఇలా చేసిన బూందీ ఎంత తిన్నా కూడా మనకు కడుపు ఉబ్బడం అనేది ఏమీ ఉండదండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్తో కానీ ఒక గిన్నెతో కానీ లేదంటే దేంతో అయినా కానీ ఒక 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. నేను బియ్యం రేషన్ షాప్లో బియ్యం తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో మనం డైలీ యూజ్ చేసే రైస్ అని తీసుకోవచ్చు, లేదంటే రేషన్ షాప్లో బియ్యం అయినా తీసుకోవచ్చు అండి. ఎలా తీసుకున్నా కూడా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. 4 గ్లాసుల బియ్యానికి మనం 1 గ్లాసు వరకు మినపప్పు తీసుకోండి. నేను మినప గుండ్లు తీసుకున్నానండి. మీరు పప్పు తీసుకున్నా పర్లేదు. పప్పు తీసుకున్న మినపగుండ్లు తీసుకున్న 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు వరకు తీసుకోండి మినపప్పు అనేది. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో పోసి మిల్లుకు జల్లించుకోండి మెత్తగా. ఈ పిండి అనేది 1.5 కేజీ వరకు ఉంటుందండి. చూడండి, జల్లించిన తర్వాత నాకు పిండి అనేది ఈ రూపంలో వచ్చిందండి వైట్గా. ఇదంతా ఒకేసారి కలపకుండా నేను కొద్దిగా బౌల్లోకి తీసుకుంటున్నానండి. సగం వరకు తీసుకున్నాను నేను ఒక బౌల్లోకి. మీకు ఏమైనా కొంచెం గరిగ్గా అనిపిస్తే జల్లించుకోండి. నాకైతే మెత్తగానే అనిపించింది. ఈ పిండి మనకు వైట్ కలర్లో వచ్చింది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. బూందీ అనేది కొంచెం కలర్ వస్తుందండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని చేతితోనే బాగా కలిపేసుకోండి. ఉప్పు పసుపు కూడా మనకు పిండిలో కలిసిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది పోసుకోండి. ఎప్పుడు కానీ పిండిలో వాటర్ పోసుకునేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కలుపుకోవచ్చు. ఇలా 2 గ్లాసుల నీళ్లు పోసిన తర్వాత నేను విస్కర్తో కలిపేసానండి. ఇలా విస్కర్తో కలపడం వలన మనకి ఎక్కడ కూడా చిన్న ఉండలుగా ఉండదండి. పిండి అంతా కూడా స్మూత్గా వచ్చేస్తుంది మనకు. పిండి అనేది ఏ రకంగా కలుపుకోవాలంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, మన గరిటెతో ఇలా అంటే కింద జారిపోవాలండి. అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ విధంగా కలుపుకుంటేనే పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వచ్చినట్టండి. ఇప్పుడు పిండి పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసేయండి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం పిండి అనేది వేసి చూడండి. మనం వేసిన పిండి పైకి తేలుతూ వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టండి. బూందీ జల్లెడ కానీ బూందీ గరిటె కానీ తీసుకొని తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక చేత్తో బూందీ గరిటె పట్టేసుకొని మరొక చేత్తో గరిటెతో పిండి అనేది పోసేయండి. పిండి గరిటెతో రుద్దేటప్పుడు మెల్లగా రుద్దండి, మరి ఎక్కువగా పడుతుంది ముద్దలుగా. అందుకని కొంచెం స్లోగా తిప్పేసేయండి. అలాగే బూందీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ రంధ్రాలు అనేది కొంచెం పెద్దగా ఉండాలండి. అప్పుడే మనకు బూందీ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. ఈజీగా కిందికి అనేది జారుతుందండి. బూందీ అనేది కూడా మనకి ఈజీగా వేగిపోతుందండి. వేయించేటప్పుడు కూడా ఎప్పుడైనా గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని బూందీ వేయించేసుకోండి. మనం గరిటెతో కొంచెం అలా తిప్పుతూ ఉంటే సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం తీసేస్తే సరిపోతుందండి. బూందీ తీసేటప్పుడు కూడా జాలి లాంటి గంటెలోకి తీసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పోతుంది. ఆయిల్ అనేది మనకు కనిపించదు. అలాగే బూందీ పోసిన వెంటనే మనం గరిటె అనేది తుడుచుకోవాలండి. మళ్ళీ వెంటనే మనం బూందీ వేసేటప్పుడు గరిటె అనేది కారదు మనకు. బూందీ అనేది తీసిన తర్వాత కూడా వెంటనే పోయకుండా 1 నిమిషం పాటు ఆయిల్ అలా వేగనిచ్చిన తర్వాత పోయాలండి. అప్పుడే మనకు బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా బూందీ అంతా చేసుకొని ఒక ప్లేట్లోకి పోసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు 1 కప్పు వరకు వేయించేసుకోండి. 1 నిమిషం పాటు వేగితే సరిపోతుందండి. ఆయిల్ మనకు ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి. దీంట్లోనే పుట్నాల పప్పు కూడా 1/4 కప్పు వరకు వేసి వేయించేసుకోండి. నాలాగా మాత్రం వేయించేసుకోకండి, ఎందుకంటే అన్నీ నాకు ఆయిల్లో పోయాయి. అవి తీయడానికి నాకు చాలా కష్టమైందండి. చిన్న రంధ్రాలు ఉన్న గరిటె తీసుకొని వేయించేసుకోండి పుట్నాల పప్పు వేయించుకునేటప్పుడు. దీంట్లోనే పొట్టుతో సహా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలండి
ఒక 10-15 వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. కరివేపాకు రెమ్మలు కూడా 2 క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోండి. వేయించినవి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బూందీ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం అనేది కలిపేసుకోవాలండి. మనం ఆల్రెడీ వేయించేసి పెట్టేసుకున్నాం కదా, అవి వేడితోటి బూందీలో కలిపేసేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నా సరిపోతుందండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 2 చేతులు పెట్టేసి ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెమ్మలు, పుట్నాల పప్పు, పల్లీలు అన్నీ కలిసేలా కలిపేసుకోండి బాగా. ఇవన్నీ కూడా నేను వేరే ప్లేట్లో పోసి కలిపేశానండి. ఇలా చేసిన బూందీ ఎంత తిన్నా కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు మనకు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.